వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ తెలుగు ఫిలిమ్స్ ఆఫ్ ద ఇయర్ 'ద పారడైజ్' టీజర్ వచ్చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే టీజర్ నాకైతే బానే అనిపించింది. కంప్లెయింట్స్ ఉన్నాయంటే లైక్ ఎక్స్‌పెక్టెడ్ ఎ లాట్. బికాజ్ ఈ సినిమా నుంచి వచ్చిన ఇంతకుముందు కంటెంట్ మొత్తం క్రేజీ స్టఫ్ ఉండే గదా! 'ఆయా షేర్' సాంగ్ 200,000,000 పైకి కొట్టింది. అంతకు ముందొచ్చిన గ్లింప్స్ ఆ కర్స్ వర్డ్ డైలాగ్ ఉన్నా సరే గ్లింప్స్ చాలా క్రేజీగా అనిపించింది. ఈ వన్నిటితో పాటు ఈ సినిమా గురించి మనం విన్న హైప్ అది కాక 'దసరా' కాంబినేషన్‌లో సెకండ్ మూవీ. 'దసరా' ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. 'శ్రీకాంత్' ఓడెల కేపబిలిటీస్ ఏంటో తెలుసు. 'నాని' అన్న అప్పుడు 'రిమెంబర్ ద నేమ్' అనే నేమ్ 'శ్రీకాంత్ ఓడెల' అనే ట్వీట్‌ని మళ్ళీ రీట్వీట్ చేశాడు 'పారడైజ్' టీజర్‌కి. ఇవన్నీ చూసినప్పుడు ఆబ్వియస్‌లీ యాస్ ఎ తెలుగు సినిమా ఆడియన్‌గా హైప్ నీకు పెరిగిద్ది. నేనేమి ఎక్సెప్షన్ కాదు కాబట్టి నాకు కూడా పిచ్చగా హైప్ పెరిగింది. ఈ టీజర్ వరకు గురించి మాట్లాడుకోవాలంటే టీజర్‌లో చాలా క్యారెక్టర్స్‌ని చూపెట్టారు. మనకి 'మోహన్ బాబు' గారిది ఒక చిన్న డైలాగ్ గ్లింప్స్ లాగా ఇచ్చారు. మిగతా అంతా 'నాని' అన్న డైలాగ్సే ఉన్నాయి. దాంతో పాటు 'రాఘవ్ జువెల్‌ని' చూపెట్టారు. 'కాడీ లవర్‌ని' చూపెట్టారు. 'సంపూర్ణేష్‌ని' చూపెట్టారు. అంటే ఈ వరల్డ్ ఎలా ఉంటది? వీళ్ళ థీమ్స్ ఏంటి? అంటే మెయిన్‌గా మనకు వరల్డ్‌ని పరిచయం చేశారు. దాంతో పాటు హీరో మోటివ్ ఏంటి? హీరో దేనిపైన డ్రైవ్ అవుతాడు? కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి? అనేది గూడా చూపెట్టారు. కానీ మంచి రా అండ్ రస్టిగా ఉండేటట్టుంది. కాకుల్ని క్లోజప్‌లో చూపెట్టారు. అవి క్రేజీ అసలు. కాకుల కళ్ళు అవన్నీ. ఫైట్స్‌లో కాకుల రిఫరెన్సు అంతా అంటే ఈ సినిమా మొత్తం సింగిల్ ఎజెండాతో ఎళ్ళిపోతది. మనకి ఫస్ట్ గ్లింప్స్ నుంచి చూపెట్టింది ఏదైతే ఉందో కాకులు లైక్ కాన్సెప్ట్, తెలంగాణ బ్యాక్‌డ్రాపు, అణచివేసిన వర్గాలు, వాళ్ళ రివోల్ట్, తర్వాత వాళ్ళ సక్సెసా? లేకపోతే ఎండింగ్ ఏమవుద్దనేది మనం సినిమాల్లోనే చూడాలి. బట్ ఓవరాల్‌గా వాళ్ళు చెప్పాలనుకుంది టీజర్‌లో చూపెట్టారు. మెయిన్‌గా ఏంటంటే టీజర్‌లో నాకు నచ్చింది నేటివిటీ. అంటే 'నాని' అన్న డైలాగ్స్ తెలంగాణలో క్రేజీ అంటే క్రేజీ అనిపించినాయి. 'నాని' అన్న డైలాగ్ చెప్తుంటే ఇప్పుడు నే నేను నేను ఆ రీజియన్ నుంచి వచ్చినా కాబట్టి నాకు ఇంకా కొంచెం మంచిగా అనిపించింది. కనెక్టింగ్ అనిపించింది. మెయిన్‌గా అసలు ఆ క్యారెక్టరు ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు హీరో 'నాని' అన్న లాంటి స్టార్ యాక్సెప్ట్ చేయడము, జడలు అంటే అవేవో రిచువల్స్ లాగా పెట్టడము. ఇట్స్ లైక్ సో యూనిక్‌గా అనిపిస్తుంది. వాళ్ళ మదర్ క్యారెక్టర్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు ఈ సినిమాలో. కొన్ని షార్ట్స్‌లో వయలెన్స్ ఎంతగనం ఉంటది అనేది కూడా బాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది కూడా అనిపించింది. లైక్ ఓవరాల్‌గా మూవీ పరంగా చూసుకుంటే మనం ఇప్పుడే ఏం గెస్ చేయలేము. ఇంకొక 1 ½ మంత్ ఉంది దగ్గర. నేనైతే వెయిటింగు. ఫస్ట్ డే సీటెడు. ఈ టీజర్ అయితే నాకైతే బానే అనిపిచ్చింది. లైక్ చాలామంది కంప్లెయింట్ చేస్తున్నారు అనుకున్నంత లేదు అని. మేబీ ప్రీ హైప్ చాలా ఎక్కువుండడం వల్ల సమ్‌టైమ్స్ మనం లెట్ డౌన్ అవుతాం గదా! బట్ ఓవరాల్‌గా అయితే టీజర్ నాకు క్రేజీ అంటే క్రేజీ అనిపిచ్చింది. మీ ఒపీనియన్ ఏంటి టీజర్ గురించి? మీరు టీజర్‌ని చూసినప్పుడు మీకేమనిపిచ్చింది? ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిద్దనిపిస్తుంది? ఎంత కలెక్ట్ చేస్తదనిపిస్తుంది? ఇయన్నీ కామెంట్స్‌లో మెన్షన్ చేసేయండి. ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నోళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌కి. మనకిట్లా మంచి మంచి టీజర్ అప్డేట్స్, ట్రైలర్ అప్డేట్స్, టీఎఫ్ఐ అప్డేట్స్, సినిమాలు చూస్తే వాటి రివ్యూలు అన్నొస్తుంటాయి ఇలా.